ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుదోషపీడోప ఉపశాంతయే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ, రాహు భగవానుడు నరదృష్టిని, శత్రుదృష్టిని, వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు. అలాంటి అందరిపైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి, అందరూ అనేక రకాలమైన ఎవరెవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకుందాము. అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం. అలాగా 18 సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచార స్థితి. ధనుసు రాశి వారికి 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో 3వ స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో, సకుటుంబ సపరివార సమేతంతో అందరితో వీలైనంత వరకు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. అధికారాన్ని చెలాయించవద్దు. వయసు ఉంది కదా అని చెప్పి నోరు జారొద్దు. చిన్నపిల్లలు కదా అని చెప్పి మీరు తక్కువ చూడొద్దు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక తెలియని ఒక శక్తి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క మనోభావాలను మీరు దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే చేస్తారో మీరు మరో మెట్టు ఎదగడం పోయి ఉండబడిన ఉద్యోగాన్ని పోగొట్టుకొని అందరి చేత మీరు ఏలెత్తి చూపించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు నోటి దుడుసు పనికిరాదు. డబ్బులు జాగ్రత్త అవసరం. నీరు ఉన్నప్పుడు, అంటే వర్షం నీరు ఉన్నప్పుడు ఎలా మనం వృధా చేస్తూ ఉంటామో, వేసవికాలంలో నీటి యొక్క విలువ ఎలా తెలుస్తూ ఉంటుందో, ఇప్పుడు మీ యొక్క బుద్ధికి, సమయానికి, వాక్కుకు ఇప్పుడు సమయం వచ్చింది. కనుక ప్రతి విషయాన్ని చల్లటి చూపులతో, చిరునవ్వుతో స్వీకరించండి. వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి గురువారం పూట రాహుకాల సమయంలో దుర్గామాత పూజలో పాల్గొనండి. అమ్మవారి యొక్క దీక్షలో ఉండండి. సకల దోషాలు వాటంతటికి అవి తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి.